వెల్కమ్ టు స్టూడెంట్ స్టడీ సెంటర్ 10th క్లాస్ ఇంగ్లీష్ లెవెల్ 2 వర్క్షీట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం ఈ వీడియోలో లెవెల్ 2 వర్క్షీట్ నెంబర్ 25 గురించి డిస్కస్ చేసుకుందాం. యూనిట్ 3 బి రీడింగ్ అనదర్ ఉమెన్ సెగ్మెంట్ 1. ఈ వర్క్షీట్ థర్డ్ యూనిట్ బి రీడింగ్ అనదర్ ఉమెన్ అనే లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. There are 20 multiple choice questions in section 1, section 2 and section 3. Section 1, section 2 and section 3 కలిపి 20 multiple choice questions ఉంటాయి. Section 1 is reading comprehension. Short summary of the stanza. ఇక్కడ మనకు ఒక స్టాంజా ఇచ్చారు అండ్ ఈ స్టాంజాల నుంచి మనకి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పోయం యొక్క షార్ట్ సమ్మరీ ఇక్కడ ఇచ్చారు మనకి. ఫస్ట్ దీన్ని చూడండి. The poem starts with the woman buying methi in the market, choosing the freshest bunch available. She wants to buy radish. She imagines the crunch it would make but puts it back thinking it is extravagance. She has no right to spend the money extravagantly. She comes back home and faces her mother-in-law's dark looks and curses. The woman silently bears the ill treatment of her mother-in-law and starts her daily household chores. She chops the onion and methi leaves and starts cooking. While cooking, she faces the curses and torture from her mother-in-law. ఒక ఉమెన్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళింది. అక్కడ తను ఫ్రెష్ మెథీ తీసుకుంది. ఫ్రెష్ మెథీ తీసుకున్న తర్వాత రాడిష్ తీసుకోవాలి అనుకుంది. కాకపోతే రాడిష్కి ఎక్కువ డబ్బులు అవుతాయేమో అని రాడిష్ తీసుకోలేదు. బికాస్ షీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పెండ్ ద మనీ ఎక్స్ట్రావాగెంట్లీ. ఒకవేళ తను ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఇన్లోతోని తనకి తిట్లు ఉంటాయి కాబట్టి తను రాడిష్ ఏమొద్దు అని అనుకుంది. సో మెథీ తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఇన్లో చాలా యాంగ్రీగా చూస్తుంది. తను సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి ఆనియన్స్ అండ్ మేథీ లీవ్స్ కట్ చేసి షీ స్టార్టెడ్ కుకింగ్. తను కుక్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఇన్లో షీ స్టార్టెడ్ కర్సింగ్ and torturing her. This is a short summary of this stanza. ఇప్పుడు మనం stanza చూద్దాం. This morning she bought green methi in the market, choosing the freshest bunch. Picked up a white radish. Imagined the crunch it would make between her teeth, the sweet sharp taste. Then put it aside, thinking it an extravagance. Counted her coins out carefully. Tied them, a small bundle into her saree at the waist. Came home, faced her mother-in-law's dark looks. Took the leaves and chopped them. Her hands stained yellow from the juice. Cut an onion, fine and cooked the whole thing in the pot over the stove. Shielding her face from the heat, the usual words came and bit. The winds against her, the money spent, curses heaped upon her parents, who had sent her out to darken other people's doors. ఈ స్టాంజాలో నుంచి ఇక్కడ మనకి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. నా ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 చాయిసెస్. క్వశ్చన్ నెంబర్ 1, ద ఉమెన్ వెంట్ టు మార్కెట్ టు. ఆ ఉమెన్ మార్కెట్కి ఎందుకు వెళ్ళింది? టు బై వెజిటేబుల్స్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 2, ద ఉమెన్ డిడ్ నాట్ బై ద రాడిష్ బికాస్ తను రాడిష్ తీసుకోవాలనుకుంది కానీ తీసుకోలేదు. ఎందుకు? బికాస్ ఇట్ వాస్ ఎక్స్పెన్సివ్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3, ఫేస్ మదర్ ఇన్ లాస్ డార్క్ లుక్స్. హియర్ డార్క్ లుక్స్ రిఫర్స్ టు, డార్క్ లుక్స్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది? లుక్స్ ఫిల్డ్ విత్ యాంగర్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 4, ద పోయట్స్ మిసెస్ ఇంతియాజ్ ధాకర్ కంపేర్డ్ ద మదర్ ఇన్ లాస్ లుక్స్ as dark because ఇక్కడ పోయటస్ మిసెస్ ఇంతియాజ్ ధాకర్ మదర్ ఇన్ లా లుక్ని డార్క్ లుక్స్గా కంపేర్ చేసింది. ఎందుకు? బికాస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్ అండ్ మదర్ ఇన్ లా వాస్ స్ట్రెయిన్డ్. ఆప్షన్ బి. Question number 5. The woman's parents were cursed by her mother-in-law.
This suggests that the mother-in-law is the woman's parents were cursed by mother-in-law అనే సెంటెన్స్ని మనం చూస్తే ఇక్కడ మదర్-ఇన్-లా క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు మనం? దిస్ సజెస్ట్ దట్ ద మదర్-ఇన్-లా ఇస్ రూడ్, పొలైట్, కార్డియల్, ప్లెజెంట్. ఇక్కడ మదర్-ఇన్-లా ఉమెన్ వాళ్ళ పేరెంట్స్ని తిడుతుంది కాబట్టి షీ ఈస్ రూడ్. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 6. హర్ హ్యాండ్స్ ట్రైన్డ్ ఎల్లో బికాస్ అక్కడ ఉమెన్ చేతులు ఎల్లో అయిపోయినాయి. ఎందుకు? షీ చాప్డ్ మేథీ. ఆప్షన్ ఏ. ఆ మేథీని చాప్ చేయడం వల్ల తన చేతులు ఎల్లో కలర్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 7. ద యూజువల్ వర్డ్స్ ఆఫ్ హర్ మదర్-ఇన్-లా ఆర్. మదర్-ఇన్-లా యూజ్ చేసే యూజువల్ వర్డ్స్ ఏంటి? మనీ వాస్ స్పెంట్, కర్స్డ్ హర్ పేరెంట్స్, షీ వాస్ సెంట్ అవుట్ టు డార్కెన్ అదర్ పీపుల్స్ డోర్స్. ఈ 3 కూడా వాళ్ళ మదర్-ఇన్-లా యూజువల్ వర్డ్సే. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్, ఆల్ ది అబవ్. Question number 8. Shielding her face from the heat. Here heat refers to ఇక్కడ heat దేని రిఫర్ చేస్తుంది? Here heat refers to heat of the stove. Option A. Question number 9. The expression the usual words came and beat their wings against her is. This expression is a metaphor. Option A. The usual words came and beat their wings against her. This is a metaphor. Question number 10. Which of the statements is not in accordance to the lines of the poem? First one is the woman picked up the radish and imagined the crunch with its sweet sharp taste. So ఇది మనకి passage లో ఉంది. Mother-in-law cursed the woman's parents. ఇది కూడా మనకి passage లో ఉంది. Mother-in-law pours out her anger on the woman rarely. The woman did not even utter a word when mother-in-law scolded her. Option C is not accordance to the lines in the poem. Section 2. Vocabulary and grammar. Question number 11 to 15. Complete the passage choosing the right words from those given below. Each blank is numbered and each blank has 4 choices A, B, C and D. Choose the correct answer from the given choices. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఉంది అండ్ ఈ ప్యాసేజ్లో మనకి 5 బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 11, 12, 13, 14, 15 5 నెంబర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ నెంబర్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్లో ఏ వర్డ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ వర్డ్ని మనం చూస్ చేసుకోవాలి. ఇన్ ఇండియా వర్కింగ్ ఉమెన్ leads, leading, will lead. Option A is the correct one, lead. In India, working women lead a life of dual. Number 12. Option A, responsibility, response, responsibilities, responsible. A life of dual responsibilities. Option C. Responsibilities. If they are marriage, marry, marries, married. Option D is the correct one, married. If they are married and have a family. In the West, many women are hard-headed, careerists and are commitment, committed, commit, committee and are committed to their, this, those and their jobs. Option A. India, working women led a life of dual responsibilities if they are married and have a family. In the West, many women are hard-headed, careerists and are committed to their jobs. Section 3. Do as directed. Question number 16 to 20. ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్లో మనకి 5 అండర్లైన్డ్ వర్డ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ అండర్లైన్డ్ వర్డ్ పక్కన ఒక నంబర్ ఉంది అండ్ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా అయితే డైరెక్ట్ చేశారో మనం వాటికి అలా ఆన్సర్ చేయాలి.
Women must be given equal opportunities in every field. Underline చేసిన word equal and number 16. Write the word that is opposite in meaning to underlined word. Underline చేసిన word ఏంటి? equal. Equal కి opposite word. Opposite word of equal is unequal. Option C. Irrespective of gender. Moreover, they must also be give equal pay. Underline చేసిన word give. Replace the underlined word with correct form. అక్కడ give అనే word కి బదులుగా మనకి ఇంకొక word రావాలి. That is given. Option C. Moreover, they must also be given equal pay. We can empower women by abolishing child marriages. Empower is underlined word. Write the meaning to underlined word. Empower అనే word కి meaning ఏంటి? Give power to someone. Option C. And next underlined word is abolishing. Number 19. Write the word that is similar in meaning to the underlined word. Abolishing అనే word కి meaning ఏంటి? The meaning of the word abolishing is stopping. Option C. Various programs must be held where they can be teach skills to empower themselves. Underlined word is teach. Replace the underlined word with correct form. అక్కడ teach place లో ఏం రావాలి మనకి? Taught. Option B. Various programs must be held where they can be taught skills to empower themselves. Worksheet number 26 we will discuss in next video.